నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రో న్యూమరాల్స్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ శని త్రయోదశి నుండి నేను చెప్తున్నటువంటి రాశుల దశ తిరగబోతుంది. దీనిలో ఒక విషయం గమనించవలసిన పరిస్థితి ఉందండి. తప్పకుండా. ఎవరైతే శని అనుగ్రహం పొందుతారో వారు అపర కుబేరులవుతారు. ఎవరైతే శని అనుగ్రహం పొందరో వారు ఉన్నదంతా పోగొట్టుకుంటారు. అంటే నేను ఇలా అంటున్నానని మీ మనసు బాధపడుతుందని అనుకోవద్దా? అంటే నేను అలా చెప్పడానికైతే నేను అనుకోలేదండి అలాగా. ఎందుకంటే మనం చూస్తున్నాం గదా! శని ప్రభావం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో రకమైనటువంటి సమస్యలు ఉంటాయండి తప్పకుండా. ఒకతనికి శని ప్రభావం ఉన్నప్పుడు గుంటూరు జిల్లాలోనండి. గుంటూరు. ఆ గుంటూరులో నా దగ్గర ఇదివరకేంటంటే నేను ఇదివరకు బ్రాడీపేట 4థ్ లైన్‌కి సింధూరి హోటల్‌కొచ్చేవాడిని. అక్కడికొచ్చినప్పుడు అతను నా దగ్గరికేందంటే ఆయన చిల్లీ ట్రేడర్. పెద్ద ఎంటర్‌ప్రైజెస్ పెట్టాడు ట్రేడర్. తను ఒక విషయం ఏం చెప్పాడంటే, "నేను లక్షల రూపాయలు కాదు సార్, కోట్ల రూపాయలలో టర్నోవర్ చేస్తూ ఉంటా. సుమారుగా కొన్ని కొన్ని లారీలు పెద్ద పెద్దగా గోడౌన్‌లలో సరుకులు నింపుకొని వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు గూడా నేను సప్లై చేస్తాను చిల్లీ. నేనెంతో సంపాదించాను. చాలా వరకు ఎక్కువగా సంపాదించాను. కానీ నా దురదృష్టం ఏందో గానీ, సరిగ్గా నాకొక 5 సంవత్సరాలు ఎంత కష్టపడి పనిచేసినా ఒక్క పైసా మిగలకుండా నా ఆస్తులన్నీ ఆవిరైపోయేశాయి ఈ 5, 6 సంవత్సరాలలో" అన్నాడు. అసలు ఎందుకు? ఏం జరుగుతుంది? అసలు ఈ ప్రాబ్లమ్ ఏందని నాకు అర్థం కాలేదు. ఎంతోమంది జ్యోతిష్యుల దగ్గరికెళ్ళాను. ఎంతోమంది సలహాలు తీసుకున్నాను. నేను తిరగని గుళ్ళు లేవు, చేయని హోమాలు లేవు, ఎక్కని మెట్టు లేదు. ఎక్కడ ఎవరు ఏం చెప్పినా వెళ్ళాను. కానీ దినదినం ఒక్కొక్క డౌన్ ఫాల్ అయిపోతున్నాం. డబ్బులన్నీ కూడా ఖర్చయిపోతూనే ఉన్నాయి. ఏదో రూపంలో నష్టం జరుగుతూనే ఉంది. అసలు ఏంటి సార్ ప్రాబ్లమ్ ఏంటి సార్ అని నా దగ్గరకొచ్చాడండి. వచ్చినప్పుడు తన జాతకం చూస్తే స్వాతి నక్షత్రం, తులారాశి. అసలు ఎక్సలెంట్ బిజినెస్ కాకపోతే ఎక్సలెంట్ బిజినెస్ చేయాలి. కోట్లు సంపాదించాలి. నాకు అర్థం కాలేదు. తను చెప్పాడు. నాకు అర్థం కాలేదు. నాకెందుకో ఒక్కోసారి డౌటొచ్చింది. ఏమనంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా అర్ధనారీశ్వరులు గదా! అంటే భర్త డెవలప్‌మెంట్ భార్య కోరుకుంటది ఖచ్చితంగా. భార్యలో జాతక స్థితిగతులు కూడా భర్తకు అటాచ్ అవుతాయి కంపల్సరీ. అంటే భర్త ద్వారా భార్య అంటే భర్త సంపాదించినా, భార్య సంపాదించినా అది వాళ్ళ కుటుంబంలోకే చెందుతది. వాళ్ళ వాళ్ళ ఇంట్లోకే వస్తది. నాకెందుకో డౌటొచ్చి, "మీ మిసెస్ జాతకం నాకోసారి చూపెట్టండి" అంటే ఆవిడకు ఫోను చేసి జాతకాన్ని మొత్తం కూడా నాకు పంపించాడు. పంపిస్తే చూస్తే కరెక్ట్‌గా శని నడి నెత్తిలో కూర్చున్నట్టుగా ఉందండి. తన జాతకంలో. ఎంత ప్రాబ్లమ్ అంటే అంత ప్రాబ్లమ్‌గా ఉందండి. శని ప్రభావం ఉంది. ఎఫెక్ట్ బాగుంది. ఆ ఆవిడ పుట్టినప్పుడు ఆ శని అనేది వ్యయంలో ఉన్నాడు. ఈ శని వ్యయంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే శని మహర్దశ గాని, లేదంటే ఏలినాడు శని పట్టినప్పుడు వాళ్ళకి ఆ ప్రభావం చూపెడుతదండి. అప్పుడుంటది వాళ్ళకు ఉన్న తిప్పలంతా అప్పుడే వస్తది. నేను ఇమ్మీడియేట్‌గా చూసి అసలు సమస్యగో ఇక్కడ ఉంది. ఈ సమస్య ఉంది అని చెప్పాను. ఎప్పుడూ గూడా అతను చూసుకోవడం, అతని జాతకాలు చూసుకోవడం, అతను హోమం జేయడం, అతను పూజలు జేయడం ఇదే జరిగింది. కానీ వాళ్ళ భార్య జాతకాన్ని అతనెప్పుడు చూపెట్టలేదు. ఎందుకంటే అతనికో నమ్మకం ఏంటంటే ఆవిడని వివాహం చేసుకున్న తర్వాతనే ఇదంతా కలిసొచ్చిందని. అతని మనసులో అలాగే కంటిన్యూ అయిపోయింది. ఉంటే నా జాతకం నాకు ప్రాబ్లమ్ ఉండొచ్చని అతని జాతకాలను చూపెడుతున్నాడు. కానీ ఏం లాభం అండి? ఉన్న సమస్యల్లా వాళ్ళ భార్యతోనే ఉంది. వాస్తవానికి ఏంటంటే ఆ అమ్మాయి జాతకం మంచిదే కావచ్చు. కాకపోతే ఏంటంటే ఆ ప్రభావం పడ్డప్పుడు మాత్రం ఎఫెక్ట్ బాగా పడతది. ఇమ్మీడియేట్‌గా నేను అతని ఆ అమ్మాయి జాతకాన్ని చూసి ఫస్టు ఒక ముగ్గురు పండితులను తీసుకొచ్చుకో ఇంటికి. ఆ పండితులను నాతో మాట్లాడింపజేసి. నేను మాట్లాడతాను పండితులతోని. ఏం జేయాలని నేను జెప్తాను. ఆ పండితులను ఆయన తీసుకొచ్చుకొని నాకు ఫోను జేశాడు. ఫోను జేసినప్పుడు కరెక్ట్ ఒక ముహూర్త బలం నేను ఎన్నుకున్నాను. ఆ ముహూర్త బలం పండితులతోని జెప్పాను. ఆ రోజు ఇంట్లో శని హోమం జరిపించాలి. శని హోమం చతుర్ముఖ దిగ్బంధనంతోని జరిపించాలి.
అని ఆ పండితులకు చెప్పారు. ఎలా చేయాలంటే నేను తాళపత్ర గ్రంథాలంతా కూడా పరిశీలన చేసి చతుర్ముఖ దిగ్బంధనం అంటే ఫస్ట్ ఒక వారం రోజుల ముందు ఒక పెద్ద పాత్రలో నూనె పోసేసి ఒక నల్ల వస్త్రాన్ని తీసుకొని తెల్ల ఆవాలు, నల్ల నువ్వులు ముడుపు కట్టినట్టు కట్టి దాంట్లో వేయాలి. మనసులో సంకల్పం చేసుకొని దాంట్లో వేయాలి. వేసి ఈ గిన్నె చుట్టూరా 4 ధృవాలు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ 4 ధృవాలకి ముఖ్యంగా 4 ధృవాలకి 4 అఖండ దీపాలు వెలిగించాలి. దాన్ని కాపాడాలి. దేవుడి గదిలో పెట్టుకొని కాపాడాలి. ఎప్పుడు కూడా ఒక్కటి కూడా ఆరిపోకూడదు. అస్సలే కొండెక్కకూడదు. అలా జాగ్రత్తగా వాళ్ళను చూసుకోమని చెప్పాను. చూసుకున్న తర్వాత ఈ యొక్క దీపారాధన అయిపోయిన తర్వాత కరెక్ట్‌గా ఆ ముహూర్త బలానికి వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలని చెప్పేసి ఆ పండితులకు చెప్పాను. ఆ పండితులు అలాగే అఖండ దీపాలను కూడా వెలిగించారు. వెలిగించి వాటిని కంటి రెప్పలా కాపాడుతూ ఒక సెపరేట్ రూమ్ తీసుకొని దాంట్లో పండితుల సంరక్షణలో ఆ దీపాలు కాపాడి ఆ రోజు రానే వచ్చింది. ఆ టైంలో వాళ్ళు పూజ చేశారు. పూజ చేసి ఆ శని హోమం జరిపించిన తర్వాత అప్పుడు తనకి ఈ నిదానంగా పికప్ అయ్యి లాభాల బాటలో పడింది. అతని వ్యాపారం అనేది అప్పుడప్పుడే ఇక మన ఆకులన్నీ చెట్టు మీద ఆకులన్నీ రాలిపోయినప్పుడు చిగురు ఎట్లా వస్తదండి? కనీసం ఒక 10, 15 రోజులలో చెట్టంతా చిగురుతో నిండి పచ్చగా నిగనిగలాడుతుంది చెట్టు. ఆ రేంజ్‌లో ఈ శని హోమం జరిపించిన తర్వాత అతనికి అంత మంచి జరిగిందండి. అందుకే శని అనేది కూడా చాలా ఎఫెక్ట్ అండి. ఏ దేవుడు కూడా రికమెండేషన్ చేయడు. శనికి రికమెండేషన్ చేయడు. ఇంకా వేరే ఏ దేవుళ్ళకైనా పర్వాలేదు. కానీ శని రికమెండేషన్ చేస్తే ఏమంటాడు తెలుసా శని? మీరు చెప్పింది నిజమే, నేను వింటాను. మీరు చెప్పింది నేను చేస్తాను. మీరు పెద్దవాళ్ళు, మీరు చెప్పినట్టు నేను వింటాను. మీరేం చేయాలంటే నేను ఈ సీట్ నుండి తప్పుకుంటాను. మీరే నా సీట్లోకి వచ్చి కూర్చొని అతనికి న్యాయం చేయండి. అలాంటప్పుడు నాకెందుకు అప్పచెప్పారు ఈ సీట్‌ని అని ఆ త్రిమూర్తులకు చెప్తాడు శనీశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వాళ్ళదే. ఈ సృష్టి అంతా వాళ్ళదే. వాళ్ళు ఇచ్చినటువంటి పీఠమే శని అధిరోహించింది. వాళ్ళ కనుసన్నల్లోనే నడుస్తుంది ఇదంతా. వాళ్ళకే శని సమాధానం చెప్తాడంట. మీరు చేసింది కరెక్టే, నేను మంచి చేస్తాను, మీరు చెప్పినట్టుగా నేను వింటాను. కానీ నేను ఈ సీట్లో కూర్చొని చేయను. ఈ సీటుకున్న పవర్ మీకు తెలుసు. కాబట్టి మీరే వచ్చి చేయండి. నేను అధర్మాన్ని తప్పాను అనుకోండి, ఈ 3 లోకాలు పనిచేయవు. అధర్మం రాజ్యం వెళ్తుంది. కాబట్టి నేను చేయను అంటాడు. కానీ శనీశ్వరుడు ఒక అనుగ్రహం ఇచ్చాడు. మరి అన్ని దారులు మూసుకపోతే మనిషి ఎలా బ్రతకాలి? ఎలా జీవించాలి? అందుకే ఒక మార్గాన్ని అన్వేషించాడు. అదేంటంటే శని ఎప్పుడైతే కుంభరాశిలోకి వస్తాడో, శని కుంభరాశిలోకి వచ్చినప్పుడు మాత్రమే వినతులు స్వీకరిస్తాడట శని. అప్పుడు ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో ద్వారాలు తెరిచిపెడితే ఆ శని మనకు ఏ సమస్యలను అతనికి విన్నపించుకుంటే అప్పుడు అవన్నీ చూసి ధర్మంగా అంటే ధర్మానికి కట్టుబడి ఉండేటువంటి వాళ్ళకి 30 సంవత్సరాల దాకా శని వాళ్ళని ఇబ్బంది పెట్టడు. అందుకే వాళ్ళు కోటీశ్వరులు అవుతారు, కోట్లకు పడగలుగుతారు. ఎవరైతే వినతులు ఇచ్చిన వాళ్ళలో కూడా దుర్మార్గులు కూడా ఉంటారు, దుష్టులు కూడా ఉంటారు. వాస్తవానికి ఇప్పుడు చేసేది ఇల్లీగల్ యాక్టివిటీస్ అనుకోండి, శని ఊరుకుంటాడా? నువ్వు వినతులు ఇస్తే నేను రిజెక్ట్ చేస్తాడు. ఎవరైనా కష్టపడి ఉన్నతంగా బ్రతకాలి, 4 పైసలు సంపాదించి నిజాయితీగా మెదగాలి అనుకున్నటువంటి వాడికి రైట్ సిగ్నల్ ఇస్తాడు. నేను ఇల్లీగల్ బిజినెస్లు చేస్తా, ఇతరులను నష్టపరిచే విధంగా నేను బిజినెస్లు చేస్తా అని నువ్వు శనికి వినతులు ఇస్తే ఏం చేస్తున్నట్టే రిజెక్ట్ చేసి పడేస్తాడు. అది అందుకే ఈ నెల మరి ఆగస్టు మాసంలో 17వ తారీఖున శని త్రయోదశి వస్తుంది. పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. 12 రాసులలో జన్మించినటువంటి వారు కూడా ఈ శని త్రయోదశి నాడు శని హోమం జరిపించుకోగలిగితే మీరు తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. ఆ 17వ తారీఖున ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అవుతారు. అదేవిధంగా మకర రాశిలో, కుంభరాశిలో, మీన రాశిలో, వృశ్చిక రాశిలో, కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ఈ యొక్క 5 రాశులకు ఆ ప్రభావం అనేది కూడా ఉంది. కాబట్టి ఈ ప్రభావం నుండి ముఖ్యంగా ఈ 5గురు బయటపడాలి ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ మీద ప్రభావం నడుస్తుంది, తర్వాత నెక్స్ట్ 5 రాశుల మీద పడుతుంది.
అప్పటి వరకు మనం ఎందుకు వెయిట్ చేయాలి? అన్ని రాసులు చేసుకుంటే మళ్ళీ అవకాశం అంటూ మళ్ళీ 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.